మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించును గాక. శబ్దం గట్టిగా ఆమేన్. ఒకసారి గట్టిగా హుషారుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఓ ప్రత్యేకమైనటువంటి రోజు. అదేంటంటే ఫాదర్స్ డే. మరి ఉదయాన్నే ఎంతమంది పిల్లలు తండ్రులకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పారు నాకు తెలియదు. ఒకవేళ చెప్పకపోతే అందరు ఇప్పుడు ఇంటికి పోయినా కానీ చెప్పండి. అదొక మంచి అలవాటు. ప్రైజ్లో సందర్భంగా చాలామంది తన తండ్రులకి ప్రేమించే వాళ్ళు ఉంటారు. తండ్రుల కొరకు రకరకాలుగా ప్రేమను వ్యక్తపరుస్తారు. తన తండ్రి నిమిత్తమై ఎంతో పిల్లలు శ్రద్ధ తీసుకుంటారు. రకరకాలుగా కొన్ని సందర్భాలను బట్టి ఈ ఫాదర్స్ డేని జరుపుకుంటూ ఉంటారు. అసలు ఈ ఫాదర్స్ డే ఎలా వచ్చింది అంటే, అమెరికాలో ఒక అమ్మాయి సోనా అనే ఒక సహోదరి 1910 జూన్ నెల 3వ వారం, 1910 జూన్ నెల 3వ వారం ఈ ఫాదర్స్ డేని ఆ స్త్రీ ప్రారంభించింది. ప్రభుత్వం 1966లో అప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు జాన్సన్ అనే వ్యక్తి ఇక ప్రతి సంవత్సరం జూన్ నెల 3వ తారీఖు, ప్రతి సంవత్సరం జూన్ నెల 3వ వారం, 3వ ఆదివారపు ఆరాధన ఆ రోజు, ఆదివారం రోజు ఫాదర్స్ డేగా ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా. ఈ ఫాదర్స్ డే సోనా అనే సహోదరి ద్వారా ఈ ఫాదర్స్ డే ప్రారంభించబడ్డానికి కారణం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు విలియం, వాళ్ళ నాన్నగారు మిలిటరీలో పనిచేసే ఒక వ్యక్తి. వారికి పిల్లల్ని కుటుంబాన్ని వదిలిపెట్టి మిలిటరీకి వెళ్ళాడు. ఆయన మిలిటరీలో సైనికులు యుద్ధంలో పోరాడుతూ ఉన్నప్పుడు తన భార్య డెలివరీతో ఉండి డెలివరీ అయ్యి చనిపోయింది. బిడ్డను కానీ చనిపోయింది. ఆ వార్త తెలిసినటువంటి ఆ యజమానుడు ఆ సైన్యాన్ని యుద్ధ సమాచారంలో ఉన్నప్పుడు ఆ సమాచారం విని వెంటనే ఇక దానికి రాజీనామా చేసేసి, నాకు పిల్లలు ఉన్నారు, నేను పిల్లలను చూసుకోవాలని అక్కడి నుండి సైన్యం నుండి అమెరికా వాళ్ళ ఊరికి వచ్చారు. వాళ్ళ ఊరికి వచ్చి ఆ పిల్లల్ని ఇక చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే వాళ్ళ భార్య చనిపోయింది కనుక ఇక ఆ పిల్లల్ని చిన్న వయసు నుండి చక్కగా పోషిస్తూ పెద్ద చేస్తా, వాళ్ళని అన్ని చూసుకుంటా, వాళ్ళని చాలా చక్కగా నడిపించుకుంటా ఉన్నాడు. ఇంకొక పెళ్లి చేసుకోలేదని రాయబడింది. ఇంకొక పెళ్లి చేసుకోకుండా, ఇంకొక భార్యని ఇంట్లోకి తెచ్చుకోకుండా, నా బిడ్డలే నాకు సమస్తం సర్వస్వం అనుకొని భర్త అంటే వాళ్ళ తండ్రి, మా నాన్నగారు నా తల్లి లేకపోయినా తల్లి లేని లోటును మా నాన్న తీరుస్తూ, ఇంకొక భార్యను కూడా పెళ్లి చేసుకోకుండా తన సుఖ జీవితాన్ని పక్కన పెట్టి, పిల్లలు 6 పిల్లలు మేము ఉన్నాం అని మా కొరకు తన జీవితాన్ని దాన్ని ఏమంటారు త్యాగం చేసుకొని మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చారని 16వ ఏట సోన అనే సహోదరి 16వ సంవత్సరంలో నా తండ్రి చిన్న వయసు నుంచి మా మీద ఎంతో ప్రేమను పెంచి మమ్మల్ని చాలా శ్రద్ధగా పెంచుతూ వచ్చాడని, మా నాన్న ఇంత త్యాగం మా కొరకు చేశాడని దాన్ని మరిచిపోకూడదని ఆమె ఈ 3వ వారం ప్రారంభించింది. మా డాడీకి ప్రతి సంవత్సరం నేను అలా సెలబ్రేషన్ చేసుకోవాలని అలా ప్రారంభించింది. సంవత్సరం జరుగుతూ ఉండగా అది ప్రభుత్వం దృష్టిలో పడింది. ప్రభుత్వం దృష్టిలో పడిన తర్వాత అప్పుడు ప్రభుత్వం కూడా కరెక్టే
ఫాదర్స్ డే జరుపుకోవడం చాలా ప్రాముఖ్యమైంది అని వాళ్ళు కూడా ప్రభుత్వం ప్రకారంగా ఎంచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును నిర్ణయించారు. అది ఫాదర్స్ డే. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, ఒక్కరితో ప్రారంభించబడింది. అది సైన్యమైన, సముఖమైన, సంఘమైన, కుటుంబమైన ఏదైనా ఒక్కరితోనే ప్రారంభం ఉంటుంది. ఆ ఒక్కరు ప్రారంభంలో కష్టపడితే అదే పెద్ద సమూహముగా మారుతుంది. అందుకని నీ కుటుంబ జీవితంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా చాలా శ్రద్ధగా నీ ఆధ్యాత్మికమైన జీవితాలని దేవుని వైపు త్రిప్పుకుంటూ దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా నువ్వు మారాలి. నీ కుటుంబంలో నువ్వే ఒక్కదానివైతే నీ ఒక్కదాన్ని బట్టి కుటుంబం అంతటి రక్షణలోకి నడిపించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఖచ్చితంగా ఈ ఫాదర్స్ డే ఈ విధంగా జరపడానికి ప్రభుత్వం నియమించి ప్రతి సంవత్సరం జూన్ నెలలో 3వ వారంలో ఫాదర్స్ డే వస్తుంది. ప్రతి సంవత్సరం మే నెలలో 2వ వారంలో మదర్స్ డే వస్తుంది. ఇలా కొన్ని కార్యాలు మళ్ళా వర్కర్స్ డేని, టీచర్స్ డే రకరకాలుగా నియమించారు వాళ్ళ పరిధిని బట్టి. మొత్తం మీద దేవుడు ఫాదర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఫాదర్కి, ప్రతి తండ్రికి దేవుడి కృప తోడై ఉండి ఆయన నిత్యము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి తండ్రికి పెళ్ళయింది అంటే ఇక ఆయన తండ్రితోనే ఎంచబడతాడు కనుక పెళ్లి చేసుకున్న ప్రతి యవనుడికి, తండ్రి స్థానంలో ఉంటున్న ప్రతి తండ్రికి నా దేవుని కృపా కటాక్షం తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే అది ఏంటంటే, కొన్ని మన స్నేహ బంధాలను బట్టి కొంతమంది స్నేహితులు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మనకుంటున్న బంధు సైకిల్ను బట్టి మనకి ఎవరైనా ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి, ఇదిగో ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా మనకు కావాలంటే వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఎవరు సెలెక్ట్ చేయకుండా దేవుడు అనుగ్రహించే తండ్రి, ఎవరు మనం సెలెక్ట్ చేసుకోకపోయినా కానీ నిర్ణయం ప్రకారంగా తండ్రి స్థానంలోకి వస్తూ ఉంటారు. తండ్రి స్థానం కొన్ని సందర్భాల్లో అబ్బా ఈ అమ్మాయినే మనం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాం, కానీ తండ్రిని నిర్ణయించుకోలేము. ఎందుకంటే అది దేవుడు అనుగ్రహించే ఒక శ్రేష్టమైన స్థానం, తండ్రి స్థానం. కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం, అబ్బా ఈ ఇంట్లో కాదురా, ఆ ఇంట్లో పుట్టుంటే, ఆ తండ్రికి పుట్టుంటే అనే మాట వాడుతూ ఉంటాం. ఎందుకు ఆ మాట వాడుతుందంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. కానీ బైబిల్ అంటుంది ఏంటంటే, మనము తండ్రి అనే వ్యక్తిని దేవుడు మనకి ప్రసాదించే ఒక గొప్ప వరం. ఆమె తాగుబోతాడో, తిరుగుబోతాడో, మంచోడో, చెడ్డోడో ఏదైనా కానీ తండ్రి అనే వ్యక్తి మాత్రం దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప వరం. ఆ తండ్రికి మనం లోబడడం అనేది మన జీవిత ధన్యం. ప్రైజ్ ది లార్డ్. అడవికి రాజు సింహం అట, కుటుంబానికి రాజు తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని తండ్రి ఎవరంటే కుటుంబానికి రాజు. అడవి అంతటికి రాజు ఎవరు? సింహం. కానీ కుటుంబానికి రాజు ఎవరంటే తండ్రి. దేవుడు అంతటి భాగ్యాన్ని, అంతటి స్థితిని, అంతటి యోగ్యతను, అంతటి అర్హతను దేవుడు తండ్రికి ఇచ్చాడు. సో అందుకని తండ్రుల దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కల్వరి పెంతెకోస్తు మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకంటూ కొంతమంది తండ్రులను నియమించాడు. ఒకటి పరలోకపు తండ్రి, 2 భూలోకములో ఉన్న అంటే భూమి మీద ఉన్న తండ్రి, నెక్స్ట్ 3 ఆత్మీయ తండ్రి అంటే సంఘ కాపరి. 3 తండ్రులు దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకని మనము పరలోకములో ఉంటున్న తండ్రి, నిత్యము ఉండే తండ్రి, భూమి మీద ఉండే శరీర తండ్రి మనం జన్మించిన నాటి నుండి మనం చనిపోయేంత వరకు, లేదా ఆయన చనిపోయేంత వరకు మనకి తండ్రిగా ఉంటాడు కొంతకాలం. సేవకుడు ఆత్మీయ తండ్రి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించేంత వరకు ఆయన తండ్రిగా ఉంటాడు.
కానీ నిత్యము ప్రతి క్షణము అనుక్షణం ఉండే తండ్రి, యుగ యుగాలు మనకి తండ్రిగా ఉండేది ఎవరంటే ఆయన పరలోకపు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్పి ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, అందరికీ తండ్రి అయి ఉన్న దేవుడు ఒక్కడే. మనందరికి తండ్రి ఒక్కడే. ఆ తండ్రి మనందరికంటే పైనున్న దేవుడు, అందరికీ తండ్రి. మా తండ్రి ఎవరెవరికి తండ్రి? మా చెల్లికి, మా అక్క వాళ్ళకి, వీళ్ళకి తండ్రి, అంతే కదండి. మీ తండ్రి మీ పుట్టిన పిల్లల వరకు వాళ్ళ వరకే తండ్రి. కొంతమందికి కొందరు మాత్రమే తండ్రి. ఇంకా అంతకు మించి ఆయన కూడా మా తండ్రి అంటే ఇంకా తేడాలు వచ్చేస్తాయి, ఇంకా సమస్యలు మొదలవుతాయి. అందుకని ఒక నియమం, క్రమం, వీళ్ళ వరకే తండ్రి అనే ఒక కొన్ని నియమాలు ఉంటాయి ఈ భూమి మీద. కానీ మన తండ్రి ఆయన ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఈయన భూమి మీద ఉన్న సర్వజనులకు తండ్రి. నానా రకాలైన జాతులు, నానా రకాలైన ప్రజలు, నానా రకాలైనటువంటి రంగు, రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఎందరో ఈ ప్రపంచంలో ఉన్నారు. వారందరికీ దేవుడు ఒక్కడే తండ్రి. తండ్రి తండ్రి అని పిలవడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. శారీర తండ్రి, భూ సంబంధమైన తండ్రి కొన్ని సందర్భాలను బట్టి మనల్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళవచ్చు. అయ్యో మా తండ్రి మాతో ఉంటే బాగుండేదే, తాగుబోతుడైనా, తిరిగిపోతుడైనా, మంచోడో చెడ్డోడో తండ్రి అనే స్థానంలో ఉంటే బాగుంటుందని పిల్లలు కోరుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి. కానీ ఆ తండ్రులు కొన్ని సందర్భాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాత్రం నిత్యము మనం ఉన్నా లేకపోయినా, మనల్ని ఎవరు పరామర్శించినా పరామర్శించకపోయినా, మనతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, మనందరితో నిత్యము ఉండే దేవుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను కొంచెం క్లుప్తంగా ముందుకు వెళ్తాను. యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని మనం చదువుగా ఒకసారి విందాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మును ఎరుగకపోయినను, ఇశ్రాయేలు ప్రజలు మమ్మల్ని అంగీకరించినా అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. పిల్లరా, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి నరునకు దేవుడే తండ్రి. భక్తులు తన ప్రవచన గ్రంథంలో ఇలా రాస్తున్నారు. ఒక్కొక్కసారి ఇశ్రాయేలు ప్రజలు మనల్ని అంగీకరించకపోవచ్చు. కొన్ని సందర్భాలను బట్టి, నువ్వు తాగుబోతుడురా, నీకు దేవుడు తెంపనిరా, నువ్వు తిరుగుబోతుడురా, నువ్వు దేవుని నమ్ముకోనని అన్ని జనుడురా, నీకు దేవుడి తండ్రి అవుతారా అని కొన్ని సందర్భాల్లో దేవుని ఎరిగిన వాళ్ళని అంగీకరించకపోవచ్చు. కానీ బైబిల్ అంటుంది, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా
ప్రతి ఒక్కరికి దేవుడే ఒక తండ్రిగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆయన పరలోకపు తండ్రి. తల్లైతే తన బిడ్డని చంకలో పెట్టుకొని చంకకెక్కించుకొని ఆమె ఏమేం చూస్తా ఉందో అవన్నీ నా బిడ్డ చూడాలి. ఆమె ఏమేం చూస్తా ఉందో అవన్నీ నా కుమారుడు నా కుమార్తె చూడాలని ఆ తల్లి ఆ బిడ్డని సంకరెత్తుకొని ఊరంతా తిప్పుతా ఉంటుంది. నేను చూసిందల్లా నా కుమార్తె నా కుమారుడు చూడాలని. అయితే తండ్రి అయితే తన భుజాల మీద ఎత్తుకొని భుజాల మీద కూర్చోబెట్టుకొని నేను చూడని ప్రపంచాన్ని కూడా నా తండ్రి చూడాలి, నా కుమారుడు చూడాలి. నేను చూడని ఈ ప్రాంతాలను కూడా నా కుమారుడు చూడాలని తన భుజాల మీద మోసుకొని తండ్రి చూడని ప్రాంతాలని చూడని ప్రదేశాలని కూడా కుమారుడు చూపించాలని తాపత్రయపడేవాడే తండ్రి. ఈ భూమి మీద చాలా సందర్భాలలో మనం చాలా శ్రద్ధగా గ్రహించాలి ఈ విషయాలు. తల్లి నవమాసాలే మోసేది, 9 నెలలు గర్భంలో పెట్టుకొని ఎంతో ప్రయాస, ఎంతో కష్టం, ఎంతో వేదన వాటన్నిటిని భరించి 9 నెలలు తల్లి తన బిడ్డను మోస్తే ఇక ఆ బిడ్డ బ్రతికున్నంత కాలం తన భుజాల మీద వేసుకొని తండ్రి బాధ్యతను వహించి పిల్లల బాధ్యతను వహించి వారి జీవితంలో ఒక ఉన్నతమైన జీవితం వచ్చేంత వరకు తండ్రి బాధ్యతను తీసుకొని నడిపిస్తాం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, మనము స్థిరపడేంత వరకు తండ్రిగా ఉన్నప్పుడు ఆయన చేయవలసిన సకల సాగిరి చేసి మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనల్ని జీవింపజేస్తూ ఉంటాడు, మన తోడుగా ఉంటాడు. ప్రతి క్షణం మనతో ఉండి మన అడుగు తడబడకుండా చూస్తూ ఉంటాడు తండ్రి. ఎంత కసాయి తండ్రి అయినా తన బిడ్డ దగ్గరికి వచ్చేకి తన బిడ్డకి ఏదైనా బాగలేదని తెలిస్తే గుండె ఒక చోట నిలబడు, మనశ్శాంతిగా ఉండలేడు, నెమ్మదిగా ఉండలేడు. ఎందుకంటే తన బిడ్డ కుమారుడైనా కుమార్తె అయినా ఏదైనా ఒక ఇబ్బందిగా ఉందంటే తండ్రి చెయ్యలేని స్థితిలో ఉన్న నా బిడ్డకి చెయ్యాలనే తాపత్రయం ఉంటుందట తండ్రికి. కొంతమంది తండ్రులు ఉంటారనుకోండి, వాళ్ళ గురించి నేను చెప్పను, కానీ కొందరు తండ్రులు ఉంటారా ఎంతో ఆప్యాయంగా వాళ్ళకి చెయ్యలేని పరిస్థితి ఉన్నా కానీ నా బిడ్డకి నేను చెయ్యాలి అనే తాపత్రయం ఉంటుంది. అది నాన్నలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజు కాదండి, లైఫ్ లాంగ్ మనల్ని మోస్తాడు తండ్రి. లైఫ్ లాంగ్ ఒక బాధ్యత. నీవు కూడా నీకు పిల్లలు పుట్టి నీవు తండ్రి స్థానం వచ్చేంత వరకు నీ జీవితాన్ని ఆయన మోస్తూనే ఉంటాడు, సాకరి చేస్తూనే ఉంటాడు. తండ్రుల్లో ఉండే ఒక గొప్ప లక్షణాలు, తండ్రికి ఉండే ఒక గొప్ప బాధ్యత. బాధ్యత లేని వాళ్ళు ఉంటారు, బాధ్యత ఎరగని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి నేను మీకు చెప్పట్లేదు. బాధ్యత కలిగినటువంటి తండ్రి ఖచ్చితంగా తన కుటుంబం కొరకు ఎంతగైనా తెగిస్తాడు, ఆఖరికి తెగించడం. తండ్రి మండుటి ఎండలో పనిచేస్తా ఏమండి భయంకరమైన ఒక చోట ఒక పెద్ద అయిన తండ్రి తన పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని బొగ్గులు మోస్తా ఆ మండు టెండలో చొప్పులు లేకుండా ఆ రైల్వే పిడిచిల దగ్గర బొగ్గులు ఏరుకుంటా బొగ్గుల్ని ఏరి బస్తాలకు మోసుకుంటా మొయ్యలేక మోస్తా ఉంటాడు. ఆ బాల్ వయసు అయిపోయింది, పెద్దోడైపోయింది, ముసలాడు. ఇప్పుడు ఎందుకయ్యా బాబు నువ్వు ఈ వయసులో కూడా పోయాడు అంటే, లేదయ్యా నా కుమార్తెకి ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు డబ్బులు అడిగి ఎవరు ఇవ్వట్లేదు, అందుకే 2 బస్తాలను మోస్తూ ఒక 100 అయినా వస్తాయని ఆ బొగ్గులు మండు టెండలో ఆ బొగ్గుని భుజాల మీద వేసుకొని మోస్తూ ఉంటారు. ఆ సాకిరి పిల్లలకి తెలియదు. ఆ కష్టం కొంతమంది పిల్లలు గుర్తుపట్టలేదు. నా తండ్రి ఎంత కష్టపడుతున్నాడే, నా తండ్రి ఎంత శ్రమ పడుతున్నాడే అనే ఆ కష్టం పిల్లలకి తెలియకుండా, భార్యకి తెలియకుండా
ఏమండి, కొంతమంది తండ్రులు భార్యను కూడా కష్టపెట్టకుండా నా భార్య నా పిల్లలను కష్టపెట్టకూడదని తండ్రి కష్టపడే ఆ కష్టాన్ని పిల్లలకి చేతకంతరం అయిపోతా ఉంటాడు. నా తండ్రి వ్యర్థం చేస్తూ ఉంటాడు. నా తండ్రి నువ్వు ఎట్ట పుట్టావు, ఎట్ట పోషించబడ్డావు, ఎట్ట చదివావు, ఈ స్థితికి అలాగొచ్చావు, మీ అమ్మ పని చేస్తుందా, మీ ఇంట్లో వాళ్ళు పని చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు? కష్టపడి శ్రమపడి ఎంత భారమైన ఒక్కడే ఆ ఎత్తుని ఆ బండిని ఎత్తు మోసినట్లుగా మోస్తా ఉంటాడు ఆ భారాన్ని. తండ్రి స్థానాన్ని ఖచ్చితంగా కుటుంబం గుర్తుపట్టి తీరాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్, నేను ఒక 2-3 లక్షణాలు చెప్తాను. తండ్రిలో ఉండే లక్షణాలు ఏంటని ఒక 2-3 మాటలు చెప్తాను. చూడండి ఒకసారి బైబిల్లో తండ్రి శిక్షిస్తాడు. 1, తండ్రి శిక్షిస్తాడు, దండిస్తాడు, గద్దిస్తాడు. మొదటిగా తండ్రిలో ఉండవలసిన లక్షణాలు, మంచి తండ్రిలో ఉండవలసిన లక్షణాలు: 1, శిక్షించాలి, గద్దించాలి, ఇంకా దండించాలి. 3 విషయాలు ఒక్క మాటలోనే 3 మాటలు. చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా, తనకు ఇష్టడైనటువంటి కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తనను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు. చూడండి 13వ అధ్యాయం 13వ అధ్యాయం 3వ అధ్యాయం 11, 12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టమైనటువంటి కుమారుణ్ణి గద్దిస్తాడట. ఇష్టమైన వారిని అంటే మంచి తండ్రి ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, శిక్ష విధిస్తాడు, బుద్ధి చెప్తా ఉంటాడు. మంచి తండ్రి బైబిల్లో మనం గమనిస్తే ఈ రోజున ప్రజల మనస్తత్వాలు ఏమైపోతున్నాయో తెలుసా? శిక్ష, గద్దింపు, ఇవన్నీ విసుక్కుంటున్నారు పిల్లలు. మా నాన్న ఎప్పుడు గద్దిస్తూ ఉంటాడు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు చదువుతూ ఉంటాడు, అట్టుండాలి ఎట్టుండాలి అంటూ ఉంటాడు. ఏంటి ఇది? పిల్లలకి ఏమైపోతా ఉంటుందంటే విసుగు కలుగుతూ ఉంటుందట. చిరాగ్గా ఆయనదేం లేదురా, అసలు ఆయనదేం లేదు అన్నట్టుగా ఇరిటేషన్ పడుతూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రుల మీద, లేకపోతే తండ్రి మీద విసుక్కుంటా ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మంచి తండ్రి, మంచి తండ్రి ఖచ్చితంగా పిల్లలని గద్దించాలి, పిల్లల్ని శిక్షించాలి, పిల్లలకి ఒక దైవికమైనటువంటి క్రమశిక్షణలోకి పిల్లల్ని నడిపించాలి. ఈరోజున చాలా మంది తండ్రులు తన బిడ్డల్ని శిక్షించలేకపోతున్నారు, గద్దించలేకపోతున్నారు, బుద్ధి చెప్పలేకపోతున్నారు. పిల్లలు విసుక్కుంటారేమో, పిల్లలు ఇబ్బంది పడతారేమో అని 13వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. తండ్రి శిక్షించినటువంటి కుమారుడు ఏమవుతాడంటే మంచి జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. శిక్షకు లోబడినటువంటి కుమారుడు ఎలా ఉంటాడంటే చక్కగా మంచి జ్ఞానవంతుడిగా మారుతాడు. ప్రియులారా, తండ్రి అనే స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తండ్రి పిల్లల మీద శ్రద్ధ వహించి శిక్షించాలి, గద్దించాలి, దండించాలి. తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తండ్రులు ఈ పనులు సంఘములోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా నీకు పుట్టిన నీ బిడ్డల మీద ఖచ్చితంగా ఈ శ్రద్ధను వహించాలి. ప్రైజ్ ది లార్డ్. దావీదు గురించి బైబిల్లో మనం గమనిస్తే దావీదు ఒక మంచి రాజు, ఏం తక్కువ లేదు ఆయనకి.
చిన్న వయసులో నుంచి చాలా చక్కగా ఎదిగాడు, వర్ధిల్లాడు, అభివృద్ధిలోకి వచ్చాడు. దేవుడు ఆయనకి చాలా మంది బిడ్డలను ఇచ్చాడు. చాలా మంది కుమారులు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కానీ ఏ సందర్భంలో కూడా దావీదు తన బిడ్డల్ని శిక్షించినట్టు, గద్దించినట్టు, బుద్ధి చెప్పినట్టు బైబిల్లో రాయబడలేదు. వినండి శ్రద్ధగా. ఏ సందర్భంలో కూడా దావీదు తన బిడ్డల మీద ఏమండి ప్రేమించడమే ఆ ప్రేమ ఆ బిడ్డలకి ఏమైపోయిందంటే లోకువైపోయి పిల్లలు తల్లిదండ్రుల జీవితంలో ఒక బల్లెపు పోట్లుగా తయారయ్యి ఇప్పుడు ఆ పిల్లలు ఒక మంచి భవిష్యత్తుని అనుభవించకుండా దారిలోనే ఎక్కడికక్కడ పాడైపోయిన వారి జీవితాలు. దావీదు కుటుంబంలో దావీదుకు పుట్టిన పిల్లలు ఎవడు ఎప్పుడు బాగుపడ్డట్టు చరిత్రలో రాయబడలేదు. మరి దావీదు అంత స్థానాన్ని తెచ్చుకొని, దావీదు దేవుని దగ్గర అంత విలువ తెచ్చుకొని, మరి ఆయనకు పుట్టిన పిల్లల విషయానికి వచ్చేసరికి దావీదు శ్రద్ధ వహించలేదు, శిక్షించలేదు, గద్దించలేదు. చూడండి మీరు ఒక మాటని బైబిల్లో నుంచి సమూయేలుకు రాసిన రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అతని తండ్రి, ఒకసారి మళ్ళా చూడండి. అతని తండ్రి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అతని తండ్రి చూడండి ఎప్పుడు విచారించలేదు, ఎప్పుడు నొప్పి కలుగ చేయలేదు, ఎప్పుడు పిల్లల్ని విచారించలేదు. ఏయ్ ఏం చదువుతున్నావు, ఎక్కడ ఉంటున్నావు, నువ్వు స్కూల్లో ఎలా ఉంటున్నావు, వేలు ఫీజులు కడుతున్నావు, ఏం చదువుతున్నావు, ఏం రాస్తున్నావు, ఏం చూస్తున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉందని ఎప్పుడు విచారించలేదట. ఒకవేళ ఏదైనా మాట అంటే నొప్పి కలుగుద్దని ఏ రోజు తన పిల్లలని దండించలేదు, బుద్ధి చెప్పలేదు, గద్దించలేదు, శిక్షించలేదు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, బైబిల్ అమ్రోను తామారు అంటే తన చెల్లితో పాపం చేసినప్పుడు ఆ పాపం పొర్రపాటును కూడా వాళ్ళ నాన్న అరే ఇది నువ్వు చేసిన తప్పు కదని గద్దించలేదు. ఒక తల్లికి పుట్టిన వాళ్ళు, ఒక తండ్రి కుటుంబంలోనే ఇంతమంది పిల్లలు పుడితే ఆ పిల్లల పరిస్థితులు, పెంపకం చూడండి ఎలాగుందో. దావీదు పెరిగిన పెంపకం ఏంటి, తన పిల్లలు పెరుగుతున్న పెంపకం ఏంటి. దావీదేమో రాజుగా ఎదిగితే పిల్లలేమో తన కడుపుకు పుట్టిన ఆ పిల్లలే అక్క చెల్లెలు అన్నదమ్ములు అనుకుంటేనే వాళ్ళు పాపానికి లోనయ్యారు. తన చెల్లితో తన తోబుట్టుతో పాపం చేయడానికి ఇష్టపడుతున్నాడు వాళ్ళ అన్న. ఇష్టపడినా ఏమండి వాళ్ళిద్దరు కలిసి పాపం చేస్తే ఆ పాపాన్ని అంగీకరించకుండా ఒకడు అబ్షాలోము అనేవాడు ఈయన ఎలాగైనా చంపాలని వాడిని విందుకు తీసుకొని వచ్చి ద్రాక్షరసము దాపించి ప్లాన్ చేసి వాళ్ళ అన్నని లేకపోతే వాళ్ళ తమ్ముని ప్లాన్ చేసి చంపేశాడు అమ్రోన్ని. ఒక కుటుంబంలోనే ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలు, ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలు ఎంత భయంకరమైనటువంటి హంతకులుగా మార్చబడుతున్నారో చూడండి. కారణం నిప్పు పుట్టుద్దేమోనయ్యా పిల్లోడికి ఏమన్నంటే ఏంది గద్దెత్తనవేంటి పిల్లోని, నోరుందని భలే తిడుతున్నవే, అబ్బో ఏంది ఓరకొరకు చేయలేస్తుంది పిల్లోడి మీద, నీకు లేచుద్దులే ఓరకని నోరు మొయ్యి, నీకు చేత కాకపోతే మా దగ్గర వదిలిపెట్టిపో, మాకు ఇక్కడ కారిపోతుంటే పిల్లల మీద ప్రేమ, కొడుతున్నవే పిల్లల్ని, నిప్పు పుట్టుద్దేమోనని వాళ్ళు చేసిన ప్రేమ ద్వారా ఆ కుటుంబంలో ఉంటున్న పిల్లలు తండ్రికి చేదైపోయారు, రాజ్యానికి చేదైపోయారు.
అబ్షాలోము రాజ్యము కొరకు, సింహాసనము కొరకు తండ్రికి చొప్పులు లేకుండా అరణ్యములో పరిగెత్తిచ్చాడట. అరణ్యములో పరిగెత్తుకుంటూ పోయాడు, కాళ్ళకి చొప్పులు లేకుండా, సింహాసనం కొరకు. సరేలే, ఒకవేళ వేరే మొత్తం మీద సింహాసనానికి ఎక్కాడు ఒకడు, రాజుగా అభిషేకించబడ్డాడని వాడు జీవితంలో కాస్త ముందుకెళ్దామని చూస్తే వాడు అనేకమైన స్త్రీల వశం అయిపోయి రాజ్యాన్ని తల్లకిందులు చేసేసాడు. నువ్వు అనుకోవచ్చు ఈ పిల్లలకి ఏమీ తెలియదు, నువ్వు అనుకోవచ్చు నా పిల్లల్ని నేను గద్దించకూడదు, నా అల్లారు ముద్దుగా పుట్టాడు, అల్లారు ముద్దుగా పెంచుకోవాలి, ఈ కుమార్తెని ఈ కుమారుని అల్లారు ముద్దుగానే చూసుకోవాలనుకుంటే మేకై కూర్చుంటారు. జాగ్రత్త, ఆ మేకు నువ్వు తర్వాత పీక్కోలేవు. ఆరోగ్యం ఉన్నప్పుడే, పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళను గద్దించాలి, శిక్షించాలి. నువ్వు మంచి తండ్రివైతే ఖచ్చితంగా నీ బిడ్డలను శిక్షించాలి. చెడ్డ తండ్రివైతే నొప్పి పుట్టించు వాళ్ళకి. ఏమైందిలే కానీ ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏమైందిలే కానీ నువ్వు కూడా ఓరకొరకు అడుగుతావు పిల్లల మీద, అరమాకు ఓరకొరకు పిల్లల మీద. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆడుకుంటారు రోడ్ల మీదకి పోని తిరగని. ఏమైంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతారు? వాడు రోడ్డు మీద తిరుగుతుందని నువ్వు అనుకుంటావు, వాడు ఇంకో కొంపంలో తిరుగుతున్నాడు, ఆ సంగతి నీకు తెలియదు. కొన్ని సందర్భాలలో బాధ కలుగుద్ది. పిల్లల్ని ఏమనంటే అలుగుతారు, పిల్లల్ని ఏమనంటే వెళ్ళిపోతారు, పిల్లల్ని ఏమనంటే ఇక్కడి నుంచి పారిపోతున్నారని ఆ భయంతో తండ్రులు ఏం చేస్తారంటే శిక్షించట్లేదు. మొక్కై వంగంది మౌనైన తర్వాత వంగదే. చిన్న వయసులోనే వాడిని సరైనటువంటి శిక్షణలోకి తల్లి లేకపోతే తండ్రిగా ఉంటున్నటువంటి స్థానము తీసుకున్న మీరు ఖచ్చితంగా మీ బిడ్డలని సంఘములో శిక్షించాలి, కుటుంబంలో వారిని పెంచాలి. కుటుంబంలో ఎలా ఉండాలరా, ఎలా ఉండాలా, ఎలా చేయాలి, ఎలా జీవించాలి, ఈ మాట అనకూడదు, ఈ మాట అనాలి, ఇదిగో ఈ విధంగా ప్రవర్తించాలా, వాళ్ళతో తిరగకూడదు, వీళ్ళతో తిరగాల. శిక్షించాలి. బాధ కలిగినా నువ్వు శిక్షించాలి. బైబిల్లో మనం చదువుకుంటూ వస్తే సమూయేలుకు రాసిన మొదటి గ్రంథంలో 2వ గ్రంథంలో గమనిస్తే ఈ సమూయేలు ప్రవక్త చాలా శ్రద్ధగా చాలా విచిత్రంగా రాశాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ మాటలు. అక్కడ దైవజనుడు ఏలి అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ ఏలి తన 2 పిల్లల్ని ఎప్పుడూ గద్దించలేదు, ఒకసారి గద్దించాడు. అది ఎప్పుడు గద్దించాడట? అది ఎప్పుడు తెలుసా? మౌనయిన తర్వాత, మేకై కూర్చున్న తర్వాత, ఇక నాకు వల్ల కాదురా బాబు అని తల భారమైపోయిన తర్వాత అప్పుడు గద్దిస్తున్నాడు. రే కుమారులారా, వచ్చినటువంటి సంఘ బిడ్డలతో ఎలా ప్రవర్తిస్తున్నారా? బుద్ధి ఉందా లేదా? దేవుని బిడ్డలరా, మీరు ఎలా ప్రవర్తించాలి, ఇలా ఎందుకుంటున్నారు, అలా ఎందుకుంటున్నారని అంత అయిపోయిన తర్వాత గద్దెస్తున్నాడట ఈయన. కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళు ఆ మాటను వినలేదు, దేవుని ద్వారా వాళ్ళు హతము చేయబడ్డారని 2వ అధ్యాయంలో రాయబడింది. గమనించండి, దీని లోపం తండ్రిది కాదా? సంఘములో ఉంటూ సంఘానికి ఒక కాపురై ఉండి అతని బిడ్డలు వచ్చిపోయే వారితో ఎలా వక్రీకరంగా ప్రవర్తిస్తున్నారో వారి ప్రవర్తనని చూసి సరిచేయవలసిన ఒక దైవజనుడు తన పిల్లల విషయమై శ్రద్ధ వహించలేదు. ఆయన అనుకుంది ఏంటంటే సంఘం, సేవ, విశ్వాసులు, పరిచర్య ఇది బాగుండాలని దాని మీదే కాన్సెప్ట్తో ముందుకెళ్ళాడే తప్ప నా బిడ్డలు ఎలా బతుకుతున్నారు, నా కుటుంబం ఎలా బతుకుతుంది. ఇంకొక మాట చెప్పమంటారా? అనండి శ్రద్ధగా. బైబిల్లో రెబ్కా, ఇస్సాకు వీళ్ళిద్దరిని దేవుడు చాలా ఘనంగా ఎంచాడు. బైబిల్లో రెబ్కా గురించి 24వ అధ్యాయం ఆదికాండంలో ఎంత చక్కగా ఆమె గురించి వర్ణించాడో. ఆమె సౌందర్యవతని, 2 ఆమె కన్యక అని, నెక్స్ట్ ఏ పురుషుడను ఆమె కోడలేదని, నెక్స్ట్ 4 ఆమె అక్కడొచ్చినటువంటి ఆ వ్యక్తికి ఎలియాజర్కి ఆమె దాహం తీర్చిందని, 6
ఆ ఎలియాజరుతో పాటు వచ్చినటువంటి ఒంటెలన్నిటికీ దాహం తీర్చిందని 7, ఈ సంగతి అంతా తండ్రితో చెప్పుకుందని. చాలా విషయాలు చాలా చక్కగా వర్ణించింది. మరలా అదే అధ్యాయం చివరికి వచ్చేసరికి ఏమంటుందంటే, పురుషుడు అంటే పొలములో ఇస్సాకు కనపడిన వెంటనే, అయ్యో ఇతడు నాకు యజమానుడని తెలుసుకున్న వెంటనే చుంగు కప్పుకుందట. అంటే లోబడే తత్వం, చాలా విధేయత గురించి రాయబడింది. ఇస్సాకు గురించి చూస్తే, ఇస్సాకు చాలా గుణము కలిగిన వాడు, వాగ్దాన పుత్రుడు, పొలములో ధ్యానించేవాడు, తండ్రికి విధేయత కలిగిన వాడు. భార్య నిమిత్తమై 40 సంవత్సరాల్లో పెళ్ళయింది. పెళ్ళైన 20 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. ఆ 20 సంవత్సరాల వయసులో ఇస్సాకు రెబ్కా గురించి ఏడుస్తున్నాడు, అయ్యా గొడ్రాలైన నా భార్యకి పిల్లలను అనుగ్రహించి ప్రార్థన చేస్తాను తన భార్య నిమిత్తమై. ఇప్పుడు ఏనండి, ఎంత శ్రద్ధగా కుటుంబం ప్రారంభించబడింది. 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి వివాహం వాళ్ళకి నచ్చిన వాళ్ళతో చేసుకున్నారు. ఓకే, వాళ్ళ కాన్సెప్ట్ ముందుకు పోదాం. ఇప్పుడు కొంచెం అక్కడ కట్ చేసి ముందుకెళ్తే అక్కడ ఏం రాయబడింది అంటే, ఇప్పుడు పెద్దరిగిన తర్వాత పిల్లల్ని ఎవరి పాటు వాళ్ళు వేరు చేసుకున్నారు. తండ్రి ఏమో పెద్దోడిని, అమ్మేమో చిన్నోడిని. పిల్లడు వాడికేమో, రే నువ్వు ఇక్కడికి వెళ్ళి తీసుకుని వస్తే ఆశీర్వాదాలని నీకు ఇస్తానని, అమ్మేమో ఇదిగో ఇట మోసం చేయాలరా, ఇట మోసం చేస్తే ఇట్ట జరుగుతుందని చిన్నోడికి. పిల్లల వ్యవస్థని తండ్రి చివరికి వచ్చేసరికి కుటుంబం మీద, తన జీవితము మీద, తన ఎలా బ్రతకాలో, తన సుఖము కొరకు, తన తిండి కొరకు, తన బాగోగుల కొరకు చూసుకున్నాడు తప్ప నా పిల్లలు ఎలా బాగుపడుతున్నాడు, ఎలా ఉంటున్నారు. ఒక జ్యేష్ఠత్వాన్ని అనుగ్రహిస్తే అన్నేమో తమ్ముడికి అమ్మేస్తాడు, వీడేమో కొంటాడు. కుటుంబమే పిల్లలే. ఒక కుటుంబం ఆధ్యాత్మికంగా కట్టబడిన కుటుంబంలో పిల్లలు సాప కింద నీరులాగా పాడైపోతున్నారు. పైకి మాత్రం చాలా శుభకరమైన కుటుంబంగా కనబడుతుంది. నీ పిల్లల వ్యవస్థ ఎలా ఉంది? లోపల నీ పిల్లలు ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ, పాడైపోతూ, పతనమైపోతూ, అనేక వాటికి అట్రాక్షన్ అయిపోయి భయంకరమైన వాటికి దిగజారిపోతావు అంటే, పైన నీ భక్తి, నీ సోకు, నీ వ్యవహారం, నువ్వు ప్రార్థన జీవితం, నువ్వు పైకి బాగానే ఉన్నావు. నీ వ్యవస్థ, నీ పిల్లల వ్యవస్థ ఏమైపోతుందంటే పాడైపోతుంది. ఇస్సాకు రిబ్కా తన పిల్లలకి సరైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళు అనుమతించలేదు. ఒకడు ఎలా తయారయ్యాడు, ఒకడు అలా తయారయ్యాడు, అడవికి రాజు అయిపోయాడు. ఒక తండ్రి తన బిడ్డని సరైన రీతిలో సరిగ్గా శిక్షించకపోతే ఆ కుమారుడు ఆ తండ్రికి లోబడడు అని సామెతల గ్రంథకర్త చెప్తాడు. దయచేసి దేవుని వాక్యాన్ని కొంచెం ఆలకించడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో మనం గమనిస్తే ఏమండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వాక్యంలో ఏమి రాయబడిందంటే, పలుమార్లు దేవుడు ఆ ప్రజల్ని శిక్షించాడు, కానీ వారు ఆ శిక్షకు లోబడలేదు. ఎన్నో సందర్భాల్లో దేవుడు శిక్షించాడు. ఇదిగో ఎలా ఉండాలా, ఎలా చేయాలి, ఈ విధంగా కూర్చోవాలి, ఈ విధంగా కూర్చోకూడదని ఎన్ని సందర్భాలలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని శిక్షించినా ఆ శిక్షకు లోబడలేదని బైబిల్ చెప్తుంది. ఈసారి వాదపడుద్ది, ఇద్దరికి వాదపడుద్ది, కూర్చొని బాగా. ఎంత శిక్షిస్తున్నా సరిగా ఆ శిక్షకు లోబడలేకపోతున్నారు. బైబిల్ రాయబడింది, ఆకులు రాలినట్లుగా రాలిపోయారని రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఆకులు రాలినట్టుగా రాలిపోయారట. దానికి కారణం ఏంటంటే శిక్షకు లోబడని ప్రజలు. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఆత్మీయ తండ్రిగా ఉన్న ఒక సంఘ కాపరి జీవితంలో సంఘములోనికి వస్తున్నటువంటి సంఘ బిడ్డలు సంఘ కాపరికి లోబడక వారి ఆధ్యాత్మికమైన జీవితం పాడైపోతుంది, పతనమైపోతూ ఉంది. శిక్షకు లోబడితే, గర్దింపుకు లోబడితే, విధేయతకు లోబడితే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఒక ఆధ్యాత్మికమైన కోణములో నిలబెట్టునుగాక. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.
సమయాల గురించి మనం చదువుతాం కదా. 2వ అధ్యాయం మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21 వచనమా ఆడ మనం చదువుతూ వస్తున్నప్పుడు ఒక పక్క వీళ్ళు చచ్చిపోతూ ఉన్నారు, ఆ చచ్చిపోయే వారి మధ్యలోనే ఒకడు ఎదుగుతూ ఉన్నాడని రాయబడింది. భలే ఉంది ఆ మాట, మీరు చదవండి ఒకసారి. ఇవన్నీ కాదు, నేను చెప్పింది చదవండి. 2వ అధ్యాయం 22వ వచనం చదువు. 26 చదువునా. 22 నుంచి 25 దాకా వీళ్ళ చరిత్రలో వాళ్ళ కుమారులు చనిపోయారు. 25లో కుమారులు చనిపోయారు. ఇప్పుడు కుమారుడు చనిపోయిన తర్వాత బాలుడైన సమయంలో ఇంకా, ఎంత అద్భుతమైన మాట అది, ఇంకా ఒకడు పడిపోయేటప్పుడు అరే ఈడు దిగజారిపోయాడు, ఈడు పడిపోయాడు, ఈడు భక్తిహీనుడైపోయాడు, ఈడు మందిరానికి రావట్లేదు, ఈడు దేవునికి దూరం అయిపోతున్నాడు, ప్రార్థనకి దూరం అయిపోతున్నాడు, వాడుకు లేనిది మనకెందుకురా అని నీవు కూడా వెనకబడిపోకూడదు. ఒకడు దిగజారిపోయినా నీవు ఆ స్థలములను ఎదుగే అనుభవంలోకి రావాల సంఘం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సంఘములో ఉంటున్న వ్యక్తులుగా ఉంటున్న మనము సంఘములో ఎదగాలి. సమయాల గురించి రాయబడింది, అతడు ఎదుగుతూ ఉన్నాడట, వర్ధిల్లే అనుభవం. కానీ ఏలీ కుమారులు చనిపోయారు, చచ్చిపోయారని రాయబడింది బైబిల్లో. దేవుడు అనుమతించాడు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు శిక్షకు లోబడని పిల్లలు, లోబడని తత్వం, తండ్రి గద్దింపుకు, తండ్రి మాటకు, తండ్రి ఆ మాటలకు విధేయత చూపక, లోబడక, వాక్యానికి లోబడక, వాక్యానుసారముగా జీవించగా, వాళ్ళకి నచ్చి మెచ్చినట్లుగా నడుస్తూ చచ్చిపోయే స్థితిలో ఉన్నారు చాలామంది. అంటే చనిపోవడం అంటే ఆధ్యాత్మికంగా చనిపోవడం, ఆత్మీయ చనిపోవడం. చచ్చిపోవడం అంటే ఏదో మామూలుగా శారీరక చచ్చిపోవడం, ఆత్మీయ చావు ఇది. అంటే సరైన భక్తి లేకపోయినా వినాల, సరైనటువంటి పరిశుద్ధత లేకుండా, సరైన భక్తి లేకుండా, సరైన విశ్వాసం లేకుండా, సరైన దేవుని ప్రేమ లేకుండా, సరైన దేవునితో ఒక మంచి కమిట్మెంట్ లేకుండా, దేవునితో ఉండే ఆ అనుబంధాన్నిలో నుండి తొట్టిల్లిపోతూ లోకములో పడిపోతున్నారు. వీళ్ళు ఆత్మీయతలో చచ్చిన వారై ఉన్నారు అని రాయబడింది బైబిల్లో. ఆత్మీయతలో ఏమైపోతున్నారంటే సచ్చిన వారిలాగా మార్చబడుతున్నారు. ఒక సంఘము, ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఎలా ఉండాలి, సంఘంలో నా పాత్ర ఏంటి, నేను ఎలా ఉండాలని ఆత్మీయ కోణమంతా చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది. దానికి కారణం శిక్షకు లోబడట్లేదు. నువ్వు శిక్షకు లోబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతముగా ఎదిగే అనుభవంలోకి నడిపించును గాక. ఆమేన్. సంఘంలో ఒక కాపురే ఏలి అనే దైవజనుడు, తన బిడ్డలేమో వాక్యాన్ని వింటలేదు. ఆ సంఘములో ఉన్న ఒక విశ్వాసి, ఒక పరిచారకుడు, ఆ సంఘానికి వచ్చిన ఒక చంటి బిడ్డ ఆ సేవకుడి మాటకు లోబడి ఎదగడం మొదలుపెట్టాడు, ఆశీర్వదించబడ. ఆ తరంలో సమూయేలు వంటి వాడు లేడు. ఎందుకంటే సమూయేలు చిన్న వయసు నుండి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ భక్తి చేశాడు. శిక్షకు లోబడు, ఖచ్చితంగా నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నా ప్రభు నిలబెట్టును గాక. నీ తండ్రికి నువ్వు లోబడు. నీ తండ్రి స్థానం, ఒకవేళ నీకు తండ్రి లేడా అయితే నీ ఇంట్లో నీ తల్లి నీకు తండ్రిగా ఉండి కుటుంబాన్ని నడిపిస్తుందా అయితే ఖచ్చితంగా నీ తల్లి మాటని తండ్రి మాటగా భావించి నడువు. ఖచ్చితంగా నీ ఆత్మీయ స్థితిని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఈ రోజున చాలామంది పిల్లలు రకరకాల వాటికి పాడైపోతున్నారు, రకరకాల వాటికి వెనకబడిపోతున్నారు, రకరకాల వాటిలో నిమగ్నమైపోతున్నారు. అందుకే ఒక దైవజనుడిగా నేను మీకు చెప్పాలనుకున్న మాట, తండ్రి శిక్షిస్తాడు, గద్దిస్తాడు, దానికి మనం లోబడుదుమగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మీ పిల్లల్ని దయచేసి మీరు శిక్షించకుండా వాళ్ళకి నొప్పి కలుగుద్దేమో విచారించకుండా నీ పిల్లలను చూస్తే తర్వాత వాళ్ళు నీకు వంగరు, తర్వాత వాళ్ళు నీకు లోబడరు, తర్వాత వాళ్ళు నిన్ను లెక్క చేయరు, వాళ్ళు నీకు మేకై కూర్చుంటారు. జాగ్రత్త, జాగ్రత్త. తల్లిగా, తండ్రిగా నీ బాధ్యత నీ పిల్లల మీద నువ్వు చక్కగా పాటించు. నువ్వు ఎలాగున్నావో నేను అడగట్లా, నీ పిల్లల్ని మాత్రం పాడు చేసుకోవద్దు. నీ పిల్లల్ని చక్కగా క్రమంగా నువ్వు పెంచడానికి ఇష్టపడు. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయును గాక. 2, మంచి తండ్రికుండే రెండవ లక్షణం,
తండ్రులు తనకిచ్చిన పిల్లల్ని పరిశుద్ధముగా ఉండడానికి పెంచుతారు. రెండవది, మంచి తండ్రులు తన పిల్లల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పెంచుతారు. చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5. అతని కుమారులందరూ ఒకరికి ఒకరు తమ తమ ఇండ్లల్లో విందు చేయునై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమోనని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచు ప్రతిరోజు ఇలా చేసాను యోబు. మీకు అర్థమవుతుందండి? 2, మంచి తండ్రి తన బిడ్డలని పరిశుద్ధులుగా ఉండడానికి పెంచుతాడు. 2, యోబు గురించి ఇక్కడ ఏం రాయబడుతుందంటే, యోబు ఆ దేశములోనే ఒక మంచి నీతిమంతుడు, యథార్థవంతుడు. ఇవన్నీ మీకు తెలిసిన మాటలు కదా. ఆ దేశములో చివరి అధ్యాయానికి వచ్చేసరికి తన బిడ్డల గురించి రాయబడింది. తన బిడ్డలు కూడా ఆ దేశం అంతటిలో ఒక మంచి సుగుణము కలిగిన వాళ్ళు. తన బిడ్డల గురించి చూడు. తండ్రి లెక్క వేరు. మొదటి విషయం వచ్చేసరికి దావీదేమో చాలా అద్భుతవంతుడు, మంచి సంగీత విద్వాంసుడు, ఏమంటే చక్కగా పాటలు పాడుతాడు, చక్కటి నైపుణ్యత కలిగిన వాడు నిన్నో. కానీ తన బిడ్డల విషయంలో సరైన రెస్పాన్సిబిలిటీ లేదు. తన బిడ్డల విషయంలో సరైనటువంటి బాధ్యత లేదు. తినడం, తాగడం, సుఖించడం, తన ఫ్రెండ్స్ ఏందో, తన తాగడం ఏందో, తన జల్సాలు ఏందో, తన జీవితం ఏందో, తన బ్రతికేందో అంతే. పిల్లలు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇది తల్లిదండ్రులకి అవసరమే లేదు అన్నట్లుగా ఈనాటి తల్లిదండ్రులు అలా బతుకుతున్నారు. ఈనాటి తల్లిదండ్రులు. మంచి తండ్రి అయితే తన బిడ్డని ఖచ్చితంగా శిక్షించాలి, గద్దించాలి. 2వ విషయానికి వచ్చేలకి, యోబట తన బిడ్డలని అందరినీ భోజనం చేసేటప్పుడు అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు. కొంతమంది ఇళ్ళల్లో చూడండి, పెద్దదేమో ఒక ప్లేట్లో అన్నం వేసుకొని ఒక ఇంటికి పోతే చిన్నోడేమో ఒక ఇంటికి పోతాడు, ఇంకో అమ్మాయి ఏమో ఇంకొక ఇంటికి పోతూ ఉంటుంది. అక్కడ వాళ్ళలో వ్యవహారం చేస్తా, వాళ్ళలో అన్నం తింటా, వాళ్ళలో అక్కడ ఏం కూర చేసేవని కొద్దిగా కూర చేయని వాళ్ళ కూరలు వేయించుకుంటా అక్కడ ఇక్కడ వ్యవహారం చేస్తా. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చెప్తున్నాను, ఇళ్ళల్లో జరిగాయి. అక్కడికి పోయి వాళ్ళతో తింటా, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చొని అరుగుల మీదో లేకపోతే ఆ బండ్ల మీద వాళ్ళ మంచాల మీద కూర్చొని తింటూ ఉంటారు. పాపం రాకుండా ఎలా చోటు చేసుకుంటుంది? చోటు చేసుకోకుండా ఎలా ఉంటుంది? దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు కదా, వాకిటి ఇచ్చాడు కదా, నీ పిల్లల్ని నీ ఇంట్లో అందరూ ఒక దగ్గరైనా కూర్చొని శుభ్రంగా కడుపున అన్నం తిని అప్పుడు పంపించే పెత్తనాలకి. అన్నం తినే టైంలో కాదు చేసేది. కొంతమందికి అదొక చెడ్డ అలవాటు. ఏ అలవాటు అంటే అన్నం ఇంకా పెట్టుకొని పోతా ఉంటారు ఆ ఇంటికి. అక్క ఏం కొరమే, ఈరోజు పనికి వెళ్ళదంటే ఇదిగో పచ్చడి వేసుకొని ఏదో వాళ్ళంటికి. నీ అలవాటు ఏంటి? కుదిరే ఇంట్లో కూర్చొని ఒక ముద్ద అన్నం తిను, అప్పుడు పోయి మాట్లాడు, ఎక్కడ పోతావు ఒక పనికి, ఏ ఊరు పోతావు అని అప్పుడు అడుగు. కొందరికి అన్నం తినేటప్పుడే పెత్తనాలు. నీ అలవాటే నీ బిడ్డలకు వస్తుంది. యోబు అలవాటు చిన్న వయసులో నుండి తన బిడ్డలకి మాదిరిగా అందరిని సమకూర్చుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని అన్నం తింటా ఉంటే, ఆ అన్నం తినే అలవాటు పిల్లలకు వస్తూ ఉంటే, ఒకవేళ ఆ టైంలో కూడా పిల్లలు ఏదైనా పాపం దేవుణ్ణి దూషిస్తారేమోనని వాళ్ళ నిమిత్తమై విజ్ఞాపన చేసేవాడట యోబు. ఎంత గొప్ప అద్భుతం చూడండి. నీ బిడ్డల గురించిన ఒక శ్రేష్టమైన బాధ్యత తండ్రిగా నువ్వు గద్దించాలి.
తల్లి ఏమంటుందంటే పోనీయండి ఆ ఇంటికి పోయి కూర్చుంటే, అన్నమే కదండి తిన్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారులేండి కాసేపు కూర్చొని వచ్చుద్దంటలేండి, నోరుమోయ్ పళ్ళు రాలుతాయి అనాలా తండ్రి, అనాలా తండ్రి ఉండి వాళ్ళది ఏం కోర కొద్దిగా నువ్వు కూడా వేసుకోరు అనకూడదు, అనకూడదు. ఆ ప్లేట్లు తీసుకొని వెళ్తుంటే అంత దవడలు పెట్టి కొడితే వచ్చి ఇంట్లో కూర్చుంటారు. ఇక రెండోసారి బోరు, అదొక అలవాటు. ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి, ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి ఈ కొమ్మ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ చట్నీలా కూరలు వేసుకొద్దాం. మళ్ళీ మీరు ఇంకో రకంగా వెళ్ళొద్దు. నేను అనేది ఏంటంటే ఈ అలవాటు మానాల. ఈ అలవాటు పిల్లలకు వస్తూ ఉంటుంది. పిల్లలకి ఇంట్లో అలాగే ఉందా, శుభ్రంగా వండుకున్నావా, నీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, అందరు కూర్చోండి శుభ్రంగా ఒక మొదలు తినండి సంతోషంగా, అప్పుడు ఎలాంటి బయట. ఇక్కడ నేను ఏమి రాసుకొని వచ్చానంటే ఒక్కొక్కరు నిమిత్తమై యోబు ప్రత్యేకించి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా ఈడేం మాట్లాడాడు, ఏం మాట్లాడిందో, ఈ కూతురు ఏం మాట్లాడిందో అని ఒక్కొక్కరి నిమిత్తమే శ్రద్ధ వహించి తన బిడ్డల నిమిత్తమై బలి అర్పిస్తున్నాడు. బలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల్ని ఎంత చక్కగా ఆత్మీయంగా కోణంలో నడిపిస్తున్నాడు చూడండి తండ్రి. ఒక మంచి తండ్రి. పరిశుద్ధంగా బతకాలమ్మాయి, ఇది మంచి పద్ధతి కాదు, ఎలా ఉండకూడదు. ఏంటి అమ్మ మీదకి లేస్తున్నావు, మాట్లాడకూడదు, అట్ట ఎదురు చెప్పకూడదు అని తండ్రి గద్దిస్తా. పరిశుద్ధంగా ఉండాలా, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఆ పరిశుద్ధతని పిల్లలకి నేర్పిస్తున్నాడు తండ్రి. పిల్లలకి నేర్పిస్తుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రభావం, తల్లిదండ్రులు కానీ ఒక సరైనటువంటి కోణంలోకి వెళ్ళకపోతే ఆ ప్రభావం ఖచ్చితంగా పిల్లల మీద పడుద్ది. అది గ్రహించాలి. ఈరోజున చాలామంది తల్లిదండ్రులు ఏమైపోతున్నారంటే, తండ్రులు ఏమైపోతున్నారంటే బాధ్యత లేని వారిగా ప్రవర్తిస్తూ ఆ ఇళ్లల్లో ఉంటున్న ఆ వ్యవహారాన్ని బయటకు తీసుకురావడం వల్ల పిల్లలు కూడా అదే వ్యవహారం, అదే మాటలు, అదే జీవితం. స్తోత్రం చెప్పండి చేతులందరూ పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం చదువునాను. పాలు మాన్పించిన తరువాత వాడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలు నెత్తుకొని 3 కోడెలను, పిండిని, ద్రాక్ష రసపు తిత్తిని ఎక్కడికి వచ్చిందట? మందిరానికి తీసుకొని వచ్చింది. ఎప్పుడు? పాలు మానిపించి. పాలు ఎప్పుడు మానిపిస్తారు? 16 సంవత్సరాల వయసులో. అవునండి? కాదుగా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఏమండి? ఇంకెక్కువ ప్రేమ అయితే ఇంక 3. ఇక అది మంచి తాగుబోద్దు అయితే ఒక 4. ఇంకా తాగుతూ ఉంటారు కదా పిల్లలు. కొంతమంది పిల్లలు అట్టే తయారవుతూ ఉంటారులేండి. నేను మీ గురించి కాదు, జరిగే సంభవాలు చాలామంది చెప్తా ఉంటారు తల్లులు. ఇక్కడ తాగుతూ ఉంటారు కదా. ఏమాత్రం పాలు మానిపించిందట. మానిపించిన వెంటనే ఇక ఏదైనా అయ్యా కాసేపు వీడికి ఇంకా మాట రాలేదే, వీడికి ఇంకా సరిగా ఎలా మాట్లాడాలో తెలియదు అని అట్టేం ఆలోచించలేదు. వెంటనే దేవుని మందిరానికి తీసుకుని వచ్చి సేవకుల దగ్గర వదిలిపెట్టింది. పక్కన వాళ్ళు ఇంకా మాట్లాడడం మొదలుపెట్టారు. ఏది నువ్వు తీర్మానం చేసావు, మేము చేసాం లేవే తీర్మానాలు. ఎన్ని చేయలే మేము దేవునితో, ఎన్ని నిబంధనలు చేయలే, నువ్వు చేసామంట. అయ్యా నాకు గన మగబెట్టి నిత్తే ఆ మగబట్టిని మొదటగా నీకే ఇస్తానని మేము చేయలే. 100 చేసాం, 100 చేసాం. జరుగుతాయి, జరిగిన తర్వాత వదిలేయాలి, మర్చిపోవాలి. అయ్యి జరగనప్పుడే అయ్యా నాకు కానీ ఇదిగో ఈ కార్యం జరిగిందనుకోండి 3 లక్షల మందిరానికి, 4 లక్షల మందిరానికి, ఇదిగో ఇదంతా దేవునికి ఇస్తాను. కార్యం జరిగిన తర్వాత ఇద్దామనుకున్నాను కాదు పాస్టర్ గారు, ఏమి లేవు. తీర్మానాలు ఏమో ఎన్నో చేసాం, కానీ ఇచ్చటానికి ఏమండవు. ఈ మనిషి మాత్రం తీర్మానం చేసిన వెంటనే పరిగెత్తుతుంది. నోరుమై భలే వెళ్తాను ఏగేసుకొని చర్చి. కానీ
చిన్న పిల్లలు నెట్ వదిలి పెడతావే, నీకు బుద్ధి ఉందా? మా పిల్లలు ఈ వయసుకు వచ్చి కొంచెం బూతులు మాట్లాడుతున్నా సండే స్కూల్కి పంపించాం మేము. వాళ్ళు మేము 8 గంటల దాకా లేపుతాం. పడుకోమే లేక మాకు ఓరకని లేపుతాం పిల్లల్ని ఓరకొరక లేక మాకు పడుకొని. సండే స్కూల్ అంటే సండే స్కూల్ పడుకొని పోదు కానీ సండే స్కూల్ అని మా పిల్లల్ని మేము పోలేం. మరి వాడికి పాలు మానిపించి ఇప్పుడే వాళ్ళు పాలు మానిపిస్తే వాడికి ఏం తెలుసు అని మందిరాన్ని తీసుకోబోతున్నా వద్దా అని ఎంతమంది అన్నాను దూషించి అవమానపరిచి ఎక్కిరింతలు చేసి ఎగతాళి చేశారో నాకు తెలియదు. ఎంతమంది చేసి ఉంటారో అంతమంది చేసిన ఈ అన్న మాత్రం తన బిడ్డను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆదివారం సండే స్కూల్ 8 గంటల కంటే నీ బిడ్డలను 7:50 వచ్చి వదిలిపెట్టి వెళ్ళాల. మంచి తండ్రి కాకపోతే ఇక నీకు నచ్చిన టయానికి పంపిస్తావు. ఇంకా లేవలేదమ్మా, కడగలేదమ్మా, ఇప్పుడే వెళ్ళింది బాత్రూంకి అని ఇంకా నీవు చెప్పాల్సిన సాగులన్నీ చెప్పుకుంటా ఉంటావు. నీవు మంచి తండ్రి అయితే సమయానికి సండే స్కూల్కి పంపాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి, హల్లెలూయా. చిన్నప్పుడే మొక్కగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి తొంగుతాడు. మానైతే ఈ రోజున నేటి కాలంలో తల్లిదండ్రులు ఏమైపోయారంటే చిన్న వయసులోనే ఫోను, చిన్న వయసులోనే బైకు, చిన్న వయసులోనే కార్లు, చిన్న వయసులోనే డబ్బులు ఇవన్నీ ఇచ్చి వారికి ఏది కావాలో అది చేస్తుంటే వాడు ఇప్పుడు నీ మాట అంటాడా? వాడు ఇంట్లో కూర్చొని ఫోన్లో కూర్చుంటాడు. ఏం చేస్తాడు ఇంట్లో కూర్చొని? అవి ఇచ్చి పెంచుతున్నావు నీ పిల్లల్ని. ఇప్పుడు రారా చర్చికి అని రారా, సరేలే అయ్యా ఇదిగో ఫోన్ నొక్కుంటా కూర్చొని వాడు ఒక పెద్ద ఫోన్ కొనిపెట్టివే వాడు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫోన్ నొక్కుతూ ఉంటాడు, నువ్వు వచ్చి ఇక్కడ భజన చేస్తూ ఉంటావు. ఇప్పుడు ఏం వంగుతాడు? మళ్ళీ వచ్చిన పాస్టర్లు అందరూ చెప్తావు, అయ్యా నా బిడ్డ గురించి ప్రార్థన చెయ్యయ్యా అని. వచ్చిన వాళ్ళందరికీ చెప్పాలి. మళ్ళా నువ్వు చేస్తావంటావు, మళ్ళీ వచ్చిన పాస్టర్లు అందరికీ విజ్ఞాపనలో. నువ్వు చేసేది మానితే నీ పిల్లడు భవిష్యత్తుని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేయవలసింది చేస్తే అన్న తన బిడ్డని తీసుకోవాలి, మందిరంలో వదిలిపెట్టింది, తర్వాత దేవుడు చూసుకుంటాడు అంతే. అది కాకుండా వేరే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని వాళ్ళ పిల్లల మాటలని మమ్మీ నేను ఇప్పుడు వెళ్ళనంటే నీకు చారు పడతాయి. ఈరోజు ఒకవేళ నేను మమ్మీ మాటలేను అటాలను ఇటానంటే సరేలయ్యా అని కూర్చోబెడితే కుదరదు. వాడిని గద్దించి వాడికి బుద్ధి చెప్పి వాడిని మనం తోలితే ఖచ్చితంగా వాడు నీకు ప్రయోజనకరమైన బిడ్డగా మారుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు రాను ఏమైపోతుందంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి సిట్టింగ్ వేస్తున్నారు. ఒకప్పుడు తండ్రిని చూస్తే గడగడ వణికేవాడు, ఇప్పుడు పిల్లలోడు తండ్రి ఇద్దరు కలిసి సిట్టింగ్లో కూర్చుంటున్నారు. సిగరెట్ డబ్బా ఒకటి తెచ్చుకుంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి తాగుతున్నారు. సమాజం కూడా అట్లాగే అయిపోయింది. ఏం కాలే కానీ అబ్బా వాళ్ళ వ్యవహారం బాగుందని నవ్వుకుంటున్నారు. హెచ్చరించే వాళ్ళు లేరు, బుద్ధి చెప్పేవాళ్ళు లేరు. ఏంట్రా బాబు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇక నీ మాట మేమినది, మా డబ్బు మా ఇష్టం అన్నట్టుగా మారుతున్నారు ప్రజలు. దానికి కారణం నువ్వు సరిగా నీ బిడ్డని పరిశుద్ధతలో పెంచట్లేదు. పరిశుద్ధంగా పెంచడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. పరిశుద్ధతను కోరే వ్యక్తి పొరపాటున వాడు లాలాలు వాడికి కావాల్సినవన్నీ నువ్వు ఇవ్వకూడదు. కావాల్సిన దేవుడు ఇస్తాడని దేవుడి మీద ఆధారపడేటట్టుగా నేర్పించాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వాక్యం చదువుదామా? 40వ వాక్యం, 2వ అధ్యాయం 40వ వాక్యం. ఇంకను
అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరవాల మూర్ఖులకు వేరవాలి. తండ్రి, మంచి తండ్రి తన బిడ్డని పరిశుద్ధతలోకి తిప్పడానికి ఇదిగో ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని తండ్రి ఖచ్చితంగా మూర్ఖుల్లో నుండి వేరు చేయాలి. మూర్ఖుల్లో నుండి వేరు చేసే తండ్రిగా, మంచి తండ్రిగా సంఘములో మార్చబడాలి మనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూర్ఖులు ఉంటారు కొంతమంది, భయంకరమైన మూర్ఖులు, మాట వినని మూర్ఖులు, మాటను పెడచెవును పెట్టి మూర్ఖులు, లెక్క లేకుండా చేసే మూర్ఖులు కొంతమంది ఉంటారు. ఆ మూర్ఖుల్ని కొంతమంది ఉంటారు కదా మూర్ఖులు, వారికి మనం వేరుగా బతకాలి. వాళ్ళకి వేరవ్వాలట. వేరవ్వాలంటే ఇక దూరం అవ్వాలని అర్థం. ఇంకా అందరూ అద్దుకుంటా కూర్చుంటే పోదు ముందుకి సంఘం. కుటుంబం అయినా బంధుత్వం అయినా వాడిని ఎంత బంధువైనా మూర్ఖుడైతే నువ్వు వాడికి వేరవు. మూర్ఖుడు కాకపోతే అప్పుడు సహవాసంలో ఉండాలి. ఒకవేళ తండ్రి కానీ ఆ మూర్ఖత్వములో నుండి విడిపించకుండా తండ్రే మూర్ఖుడైతే, తండ్రే భయంకరమైన మూర్ఖుడైతే ఇంక తన బిడ్డల్ని ఎలా నడిపిస్తాడు? తండ్రే లెక్క లేకుండా తిరుగుతూ ఉంటే, తండ్రే బాధ్యత లేని ఒక పురుషుడిగా కుటుంబంలో ఉంటే, తండ్రే ఒక లెక్కలేని స్థానంలో ఉంటే, తండ్రే ఒక విలువ లేని ఒక మూర్ఖపు బ్రతుకుతూ ఉంటే తన బిడ్డకి పొర్రపాటున ఎలా బ్రతుకు అలా బ్రతుకు అని చెప్పలేడు తండ్రి. తండ్రి మూర్ఖంగా బ్రతకకపోతేనే తన బిడ్డకి మూర్ఖము బతకద్దరని చెప్తాడు. నువ్వు మంచిగా ఉంటేనే నీ బిడ్డలకి మంచి చెప్పగలవు. నీ గుణము బాగలేకపోతే నువ్వు పక్కనోడికి నీ గుణం గురించి పొర్రపాటును చెప్పవు. ఒత్తొత్త వ్యవహారాలు, ఒత్తొత్త మాటలు, పోకిరి మాటలు అంటారు కదా అయ్యి. పరిశుద్ధంగా బ్రతకడానికి నీ గుండెల్లో ఒక మంట, కసి, తపన నీ గుండెల్లో లేకపోతే ఎన్ని సంఘాలు మారినా, ఎంతమంది వాక్యాలు విన్నా, ఎంతమంది సేవకులు వచ్చినా నీ గుండెల్లో కసి లేకపోతే నువ్వు మారలేవు. అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా నువ్వు బ్రతకలేవు. నీ గుండెల్లో ఉండాల కసి. నేను పరిశుద్ధంగా బతకాలి, నా కుటుంబాన్ని పరిశుద్ధంగా నడిపించుకోవాలి, మచ్చలేని మహారాజుగా నేను ఉండాలి. నా సంఘంలో, నా కుటుంబంలో, నా భార్య దగ్గర, నా భర్త దగ్గర, నా పిల్లల దగ్గర నేను యథార్థవంతురాలని అని చెప్పుకోవాలి. అనేటట్లు నువ్వు బ్రతికితే నీ ప్రవర్తన బట్టి ఖచ్చితంగా నీ పిల్లలు ఒక సరైన రీతిలో బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కుమారుడు ఏమండి అలవాట్లకి బానిసై, స్నేహాలకి బానిసై, లోకానికి వెళ్ళిపోయి ఉన్న ఆస్తి అంతా తీసుకుపోయి వ్యర్థంగా ఖర్చు పెట్టి తాగి తందనాలాడి నాశనం చేశాడు. కానీ తండ్రి మరలా ఏం చేశాడంటే వాడిని సరిచేసి, వాడిని సరిదిద్ది, వాడికి సరైన బాధ్యతలు అప్పగించి, మంచి తండ్రి కనుక ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలని ఒక జీవితాన్ని అనుగ్రహించాడు. జీవితం చాలామందికి గుణాలు, పాఠాలు నేర్పిస్తుందట. జీవితం కొందరికి గుణపాఠాలు నేర్పిస్తుంది. ఆ గుణపాఠాల్లోనే ఒక పాఠం ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకడం అనేది నువ్వు నేర్చుకోవాలి. ఆ గుణపాఠం నువ్వు నేర్చుకుంటే నీ పిల్లలందరూ గుణపాఠంలో ఉంటారు. ఆమేన్. యాకోబు మోసగాడు. ఎవరట యాకోబు? మోసగాడు అని రాయబడింది. యాకోబు తన పిల్లలందరూ మోసగాళ్ళుగా తయారయ్యారు. నువ్వు ఒక్కదానివే అనుకోవచ్చు, నేను ఒక్కదాన్నే మోసం చేస్తాను. నీ ఇంట్లో నీ పిల్లలు నీకు మోసం చేసే సంగతి నీకు తెలియదు. నువ్వు ఒక్కడే అనుకోవచ్చు, నా తండ్రిని భలే బుల్డి కొట్టించానని. తర్వాత నీకు పుట్టిన పిల్లలు మొత్తం కలిపి బురదలో తొక్కేస్తావు అంత. నీకు తెలియదు. అది వాక్యం ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంది. పరిశుద్ధంగా నీ పిల్లల్ని పెంచండి. సంఘములో పరిశుద్ధత వినపడాలి. ఎందుకు ప్రతి ఆదివారం పరిశుద్ధత గురించి బోధించేదంటే వక్ర మార్గాల్లోకి వెళ్లకుండా పరిశుద్ధుడైన యేసయ్య ఆయన దగ్గరికి మనం చేర్చబడాలి. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుకన మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధంగా ఉన్న దేవుడు. ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన చూపుల్లో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు, ఆయన వస్త్రములలో పాపం లేదు. ఆయన జీవితం అంతా పరిశుద్ధమైన జీవితం. అదే జీవితం తన బిడ్డలు అనుభవించాలి, అనుసరించాలని కోరుకుంటున్న తండ్రి ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. నా కుమారుడా, కుమార్తె, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. నీ కొరకైన శ్రమ పడ్డాడు, నీ కొరకైన శరీరం దున్నబడింది, నీ కొరకైన దేహం అంతా చేల్చబడింది, నీ కొరకు రక్తపు ముద్దగా వేలాడగొట్టబడ్డాడు. కేవలం నా కుమారుడు, నా కుమార్తె పరిశుద్ధంగా బ్రతకాలనే తాపత్రయంతోనే. నీ తండ్రి ఎంత సాక్రిఫైస్ చేయలేడు, ఎంత త్యాగం చేయలేడు, కానీ యేసు ప్రభు నీ కొరకు ఎవరూ చేయలేని ఆ విలువైన త్యాగం చేశాడు. ఆయన ప్రాణాన్ని నీ కొరకు దారబోశాడు. కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోసాలు చేసే పిల్లలుగా, తల్లిదండ్రులుగా సంఘంలో కనబడకూడదు, కుటుంబంలో ఉండకూడదు. మోసాలు నేర్పించమాకండి మీ పిల్లలకి, అబద్ధాలు నేర్పించమాకండి, బూతులు నేర్పించమాకండి. దయచేసి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర బూతులు మాట్లాడొద్దు. ఎందుకంటే ఆ బూతులే పిల్లలు మాట్లాడుతున్నారు. మీకు తెలియదు. నువ్వు ఏది మాట్లాడుతావో అదే నీ పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి తల్లిదండ్రులుగా ఉంటున్న మీరు మీ పిల్లల దగ్గర మోసపు పనులు మాట్లాడొద్దు. రకరకాల వ్యాపారాలు, రకరకాల మాయ మాటలు, రకరకాల వ్యర్థమైనటువంటి సంభాషణలు, రకరకాల దుర్భాషలు నువ్వు నీ పిల్లల ముందు ఆడితే నీ పిల్లలు కూడా అదే నేర్చుకొని పాడవుతూ ఉంటారు, సమాజంలో పాడవుతారు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లలకి రకరకాలుగా వాళ్ళు కోరిందంతా కొనిపిస్తూ ఉంటారు. కొనిపించడంలో తప్పు లేదు, కొనిపించొద్దని నేను అన్ను. నీ పిల్లలకి ఏది కావాలో సమయాన్ని బట్టి నువ్వు అనుగ్రహించు. అది నీ బిడ్డలకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాలానికి ముందే కాలు దన్నొద్దు. ఏమండి, దావీదేమో గడ్డిని మేస్తుంటే తన పిల్లలందరూ పోయి పొలంలో మేస్తున్నారు. తల్లిదండ్రులు చేసే తప్పు ఖచ్చితంగా అది పిల్లలకు శాపంగా మారకముందే తల్లిదండ్రులు దాన్ని సరి చేసుకోగలిగితే తన బిడ్డలు సరైన రీతిలో పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఖచ్చితంగా సంఘంలో, కుటుంబంలో నీకు అనుగ్రహించిన నీ పిల్లల దగ్గర జాగ్రత్తగా పరిశుద్ధత కొరకు ఒక మంచి శిక్షణ నీ బిడ్డలకు నువ్వు ఇచ్చి, మళ్ళా తర్వాత ఒక మంచి పరిశుద్ధత గురించి నీ బిడ్డలకు నువ్వు బోధిస్తూ ఉంటే ఆ బోధలో నుంచి సంఘం ఎప్పుడూ చెదిరిపోదు. సంఘం ఖచ్చితంగా సేవకులు కూడా ఎవరిని సరైన శిక్షణ లేక పిల్లలు చెదిరిపోతున్నారు. తీపి మాటలు, మాయ మాటలు, నిన్ను అవసరానికి వాడుకోవడానికి, అంటే ఆర్థికంగా వాడుకోవడానికి, నిన్ను నీ మీద ఒక దండేసానికి ఇంకా నువ్వు నాకు ఇంకెవరు లేరు అనుకుంటావు. ఈ పొంగించే మాటల వల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు. పొంగడం ఈ భూమి వరకే, దానివల్ల నీకు ప్రయోజనం లేదు. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే ఖచ్చితంగా శిక్షకు లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి పిల్లలుగా ఉన్న మనం తండ్రుల లక్షణాలు 2 చెప్పాను. 1, గద్దించాలి, శిక్షించాలి. ఖచ్చితంగా గద్దించాలి, శిక్షించాలి. 2, పరిశుద్ధంగా బ్రతకాలని తండ్రులు బిడ్డలకి నేర్పించాలి. తండ్రి త్యాగం చేసుకుంటేనే ఈ ఫాదర్స్ డే వచ్చింది. ఈ రోజున తండ్రులు ఆగలేకపోతున్నారు. ఒక కొంప కాదు 10 కొంపలకు తిరగడం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే సరిపోవట్లేదు.
సుఖాలకి శరీరాన్ని ఏమండి దేవుని కొరకు ఖర్చు పెట్టవలసిన శరీరాన్ని సుఖాల క్షేమాల కొరకు సుఖాల కొరకు జీవితాన్ని పాడు చేసుకుని పిల్లల కంటికి పుట్టిన పిల్లలు ఎదుగుతా వాళ్ళకి వయసు పెద్దదవుతూ వాళ్ళకి ఇంకా వివాహాలు వస్తున్నా ఈయన మాత్రం ఇంకా ప్రియురాల మధ్యతో ప్రియులతో సరసాలు చేస్తా రోడ్ల మీద కాలక్షేపం చేస్తూ ఉంటారు కొంతమంది పురుషులు. శరీరాన్ని చంపుకోవడానికి ఇష్టపడరు. ఒక తండ్రి నా బిడ్డల్ని బాగా పెంచుకోవాలని తన త్యాగం చేసుకున్నందుకు ఈ ఫాదర్స్ డే వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధంగా మీ బిడ్డలను మీరు పెంచాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. సంఘంలో ఉంటున్న మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. మీ కుటుంబాలలో మీ పిల్లలను కూడా పరిశుద్ధంగా పెంచడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఒకవేళ ఆవిడ పెద్ద అయిన తర్వాత ఇక నీ వల్ల కాదు, నువ్వు అంచలేవు. నువ్వు ఎన్ని చెప్పినా వెళ్ళిపోతా ఉంటావు. నువ్వు చెప్తానే ఉంటామా. ఇప్పుడు కొంతమంది పెద్దలను చూడండి, 9 గంటలకు ఆరాధన అంటామా, ఎవరు రారు. 9 గంటలకు ఎవరు రారు, 9 దాటితేనే వస్తా. శనివారాలు ప్రార్థనలు అంటాం కదా, ఎవరు రారు శనివారాలు. ఆమేన్. నేనేమనుకుంటానంటే కొంతమంది పిల్లలు పడతారు కదా, వాళ్ళు భలే ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. వీడికి అంతా సేమ్ నా బొగ్గు వచ్చింది, సేమ్ నా ముక్కు వచ్చింది, సేమ్ నా కన్ను వచ్చింది, సేమ్ నా కాలు వచ్చింది, అబ్బా సేమ్ నా పోలికే వచ్చింది, భలే ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. సంఘంలో నా ఆశపడి ఏంటంటే ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రయాసపడుతున్నా, ఈ ప్రయాసపడి మనసు ఊరికి రావట్లేదని నా తపన, ఈ పోలిక రావట్లేదని. మరి ఆ పోలిక కూడా ఉంటే నాకు ఎంత ఉద్యోగం ఉంటుంది కదా. ఇంత తపన, ఇంత కష్టపడే తత్వం, ఎంత ప్రయాసపడే తత్వం, దేవుని కొరకు ఎంత త్యాగమైన చేసే బిడ్డలు, అలాంటి వాళ్ళు సంఘంలో పుడితే ఇంకెంత ఆనందంగా ఉంటుంది నాకు. అప్పుడు తండ్రికి ఉండే ఘనత, తండ్రికి ఉండే హోదా అది వేరుగా ఉంటుంది, ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. ఆమె చెప్పను గట్టిగా హల్లెలూయా. తండ్రి జీవితాంతం భారం అవుతాను అనుకోండి, ఎప్పుడు పిల్లల మీద బాధే ఉంటుంది. ఈడు బతుకేందో, ఈడు ఎప్పుడు వస్తాడు, ఈడి అవారం ఏందో, ఈ ఏందో, అయ్యా ఇప్పుడు పెళ్ళని చేసుకున్నాడు, అయ్యా ఇక ఎంతసేపు వాడు భార్య అని, అయ్యా ఇక మా ముఖమే చూడట్లేదే అంటూ ఉంటారు తల్లులు లేదా తండ్రులు. ఇప్పుడు సంఘంలో వచ్చేసరికి ఎవరు నాయన ఎదిగారు, పిల్లలు పెట్టారు, వీళ్ళు వెళ్తానే ఉన్నారు, కానీ ఇంకా ప్రయాసేనా అనిపిస్తుంది. అదే కానీ మీరు బాధ్యతలు వహిస్తే ఆ తండ్రికి ఉండే ఆనందం, తండ్రికి ఉండే సంతోషం అంతా ఇంత కాదు. అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, అది వర్ణించలేనంత సంతోషం. ఆమెన్ శబ్దం గట్టిగా, ఆమెన్ శబ్దం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఒక్క మాట చెప్తాను. పిల్లలు తండ్రులను ఎలా ప్రేమించాలి? నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వాక్యం. నేను ముగిచ్చేస్తాను, సమయం అయింది కనుక. 12వ అధ్యాయం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సన్మానం అంటే ఘనత. తండ్రిని సన్మానించడం అంటే ప్రేమించడం, గౌరవించడం. సన్మానం అంటే ఏంటంటే వాళ్ళని ఏమంటారు, సన్మానాన్ని సన్మానించడం. ఇప్పుడు ఎవరినైనా మనం సన్మానిస్తాం, దేనికి సన్మానిస్తాం? గౌరవమే. అదే సెలవు కప్పుతాం కదా, సెలవు దేని కొరకు కప్పుతాం? దాన్ని ఏదో అంటారండి, అది సరే మొత్తం మీద అది నాకు గుర్తులేదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ సన్మానం ఏంటంటే ఏదైనా ఒక కార్యం చేశాడు, అబ్బా ఇదిగో ఈయన ఇంత పెద్ద కార్యం చేశాడు అని అతన్ని అందరి మధ్యలో గౌరవించడానికి సన్మానం చేస్తారు. ఒక శాలువ వేసి, ఒక టవల్ వేసి, లేకపోతే పువ్వు వేసి, దండేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సన్మానం అంటే దానికి గౌరవం. అంత గౌరవం పిల్లలు తండ్రుల పట్ల కూడా వహించాలి. ఈ రోజున చాలామంది పిల్లలు తండ్రులకి ఏమైపోయారంటే భారం అయిపోయారు, బాధగా అయిపోయారు, వ్యాధను పుట్టించే పిల్లలు అయిపోయారు.
బైబిల్లో ఒక పేరు ఉంది కదా, ఏం పేరు? ఎబ్బేజు. ఆయన పేరేం పేరు? వేదన. వాళ్ళ తల్లికి ఏం పుట్టించాడట? వాళ్ళ తల్లికి వేదన పుట్టించాడు. అందుకని వేదన పుత్రుడు అని పెట్టింది. ఆ పేరు తలిచినప్పుడు అల్లా గుర్తు వస్తూ ఉంటుంది, అబ్బా ఈ పెద్ద వేదన పుత్రుడురా, వేదన పుత్రుడురా, వేదన పుత్రుడురా అని. అంటే సంఘములో, సమాజంలో ఉంటున్న మనము తల్లిదండ్రులని పిల్లలు ఖచ్చితంగా గౌరవించాలి. వాళ్ళకి ఇవ్వవలసిన ప్రాముఖ్యత, వాళ్ళకి ఇవ్వవలసిన ఆ ప్రాధాన్యతని ఇవ్వాలి. ప్రాధాన్యతని చాలామంది సలువుగా మాట్లాడుతున్నారని మరోలా అనుకోవద్దు. చాలామంది ఇంటికి అల్లుళ్ళు వచ్చారనుకోండి వేరే అయిపోతారు, ఇంటికి కోడళ్ళు వచ్చారనుకోండి వేరైపోతూ ఉంటారు. అప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ మమకారాలు తగ్గిపోయి భార్య మీద, అల్లుల మీద ఈ ప్రేమ, అంటే ఒకరి మీద, భార్య భర్తల మీద ప్రేమలు పెరిగిపోయి వాళ్ళు లోకు చూసి మాట్లాడతాం. లోకు అయిపోతారు వాళ్ళు, మనకి చేదైపోతారని. లోకువ. ఖచ్చితంగా పిల్లలు తల్లిదండ్రులని సన్మానించాలి. ఆ సన్మానం ఆ తల్లిదండ్రులకి ముదిమి వచ్చే వరకు సంతోష కారణముగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్దామా గట్టిగా ఒక్కసారి? హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒక్కసారి చూడండి. 5:17. చూడండి, తండ్రి మనల్ని నాటి మనకు కావలసినన్నీ ఇచ్చి మన కొరకు ఆయన ప్రయాసపడి ఆయన పస్తులుండి తండ్రి మన కొరకు చేసేవి అన్నీ దేని కొరకంటే శత్రువు మన యొద్దకు రాకుండా మనము ఫలించి అభివృద్ధిలోకి వచ్చి ఒక చక్కటి ఆధ్యాత్మికంగా ఉండడానికి తండ్రి ఎంత కష్టమైనా పడుతాడు. నువ్వు పుట్టినప్పటి నుండి తండ్రి కష్టం అంతా ఎంత ఉండదు. భార్య భర్తలుగా ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత ఎంత గొప్పదో తెలుసా? ఇక్కడున్న చాలామంది తల్లిదండ్రులు నాకు తెలుసు, ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పోషించడానికి ఏమండి తిండి లేకపోయినా కారం మెతుకులు తిని పొన్నీళ్ళు నీళ్ళు తాగి ఎర్రగడ్డ నమ్ములుకొని పొన్నీళ్ళు నీళ్ళు తాగి పిల్లల్ని పెంచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలుసు, నేను కొంతమంది ఎరిగి ఉన్నాను. ఏమండి సరైన అన్నం లేక కోట బియ్యం తింటా, ఒక పూట తింటే ఇంకొక పూట పస్తులు ఉంటా, ఏమండి కారం మెతుకులతో తిని నడిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఎరుగుతున్నది. కానీ మనల్ని ఇంత ప్రేమించి ఇంత చేస్తున్న మన తల్లిదండ్రులని మనం ఎప్పటికీ మరిచిపోకుండా వాళ్ళకి ఇవ్వవలసిన ఘనతను వాళ్ళకి మనం ఇచ్చుదుము గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇస్సాకుకి అబ్రహాము చాలా బావులు ఇచ్చాడు, కానీ శత్రువులు వాటన్నిటిని ఏం చేశారు? ఇప్పుడు చేసుకుంటాం. మళ్ళీ తర్వాత ఇస్సాకు ఇది నా తండ్రి ఆస్తి, తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి అని మరలా అన్నిటిని దవ్వుకుంటూ వస్తుంటే జలలో కలిగిన నీటి ఓటలు పడ్డాయి అని బైబిల్ చెప్తుంది. తండ్రులు ఇచ్చిన ఆస్తి ఏమండి, ఆ ఆస్తిని వాళ్ళు ఏమైనా అనుభవిస్తారా? వాళ్ళు అనుభవించరు. ఆ ఆస్తి కూడా పిల్లలకే రావాలని వాళ్ళ ప్రయాస. పిల్లలకు వస్తే ఆ పిల్లలు ఏదైనా బాగుపడతారేమోనని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకొని వాళ్ళ సుఖ సంతోషాలని త్యాగం చేసుకొని వాళ్ళు వేసుకునే బట్టలు నువ్వు వేసుకునే బట్టలు ఎంత వ్యత్యాసమో చూడు. వాళ్ళంత జీవితం అంతా త్యాగం చేసుకొని ఆ ఆస్తిని కూడబెట్టి తన బిడ్డలకు ఇచ్చేది. ఎందుకంటే నా బిడ్డలు ఒక సుఖంగా, సౌఖ్యంగా, ఆనందంగా, అనేకులకు ఒక మాదిరిగా నా బిడ్డలు బతకాలని తల్లిదండ్రులు అంత జీవితాన్ని త్యాగం చేసుకుంటారు. మనం వేసుకునే బట్టలు మన తల్లిదండ్రులు వేసుకోలేరు. మనం వేసుకునే చెప్పులు మన తల్లిదండ్రులు వాళ్ళకి పేరాగన్న ఒకటి ఉంటే చాలు.
ఇక నువ్వు ఆ తర్వాత కొంచెం మెత్తగొండి చూపులు తీసుకోపోయి ఈ నాకెందుకయ్యా ఈ పొలంలో పనికిరా 2 రోజులకే దిగిపోతేనే మళ్ళీ ఇప్పించి మళ్ళీ దాన్ని మారిపించి పేరగానే తెచ్చుకుంటారు వాళ్ళు. అంటే సమాజంలో జరిగే సంగతులు చెప్తున్నాను. వాళ్ళలో మీరులో కొందరు ఉంటారు కదండి. ఎందుకంటే వాళ్ళ త్యాగం సుఖానికి సౌఖ్యాలకు వాళ్ళు అలవాటు పడరు. వాళ్ళ జీవితమే ఆ త్యాగం చేసుకొని పిల్లలకి ఇచ్చేది దేనికనకంటే ఆ ఆస్తినైనా దాన్ని అంతా పిల్లలకి ఇచ్చేది వాళ్ళేదో జలసాలుగా తిని తాగి శుభ్రంగా నాశనం చేయాలని కాదు, దాన్ని కాపాడుకుంటూ వాళ్ళు కూడా ఫలభరితముగా మారాలని. మన బిడ్డలు అలా బ్రతకాలి. సంఘములో సమాజంలో మనం అలా జీవించాలి. మీ పిల్లల్ని నువ్వు అలా పెంచుకోవాలి. నీ 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 కడుపు పుట్టిన పిల్లలను కూడా ఆ విధంగా పెంచడానికి నువ్వు ఇష్టపడాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాలని ఫలభరితముగా మార్చునుగాక. ఆమెను చెప్దాం. ఒకసారి చేతులెత్తి 2 చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.